థియేటర్కి వెళ్ళి కూర్చోగానే ఒక 2 minutes కూడా కాదు, మేబీ 30 secondsలోనే మీకు ఇరిటేషన్ తెప్పించే సినిమా నేను ఇప్పటివరకు నా జన్మలో చూసింది వార్ 2నే. స్టార్టింగ్ 30-40 secondsకి మీకు ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ హృతిక్ రోషన్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ చూసి, ఆ సీన్లు చూసి, ఆ ఉల్ఫ్ని చూసి తట్టుకొని నిలబడ్డారంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. సరే, ఆ హీరో ఎంట్రీ సీను, ఆ ఉల్ఫ్ సీను తట్టుకొని నిలబడ్డాం అని చెప్పి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనకి టైం ఇస్తారు కోలుకోండి అని. ఎందుకంటే 10 నిమిషాల తర్వాత మనకి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఉంటుంది అనమాట. ఆ మధ్యలో గ్యాప్ ఇచ్చేది ఎందుకంటే 10 నిమిషాలు మీరు కొంచెం తేరుకోవడానికి, కోమాలోంచి తేరుకొని మళ్ళీ రెడీ అవ్వాలన్నమాట రెండో కోమా స్టేజ్. తర్వాత ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఉంటుంది. అయ్యా, నాకు మన నాగవంశీ గారు చెప్పారు కదా, ఆ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోయింది, ఆ ఎంట్రీకే మీ పైసా వసూలు అని చెప్పారు. ఎన్టీఆర్ అన్న గుడ్డలిప్పుకున్నట్టు ఉండదు, మన గుడ్డలిప్పుతున్నట్టు ఉంటుంది. వెపన్స్ తీసుకెళ్ళడు, అమ్యునిషన్ తీసుకెళ్ళడు, గ్రెనేడ్స్ తీసుకెళ్ళడు, ఏమీ తీసుకెళ్లకుండా అన్న వెళ్ళి మొత్తాన్ని కాపాడేసి షిప్ను బ్లాస్ట్ చేసేస్తాడు. మధ్యలో గ్రెనేడ్స్తో ఫైట్. మీకు ఒక కామెడీ విషయం చెప్పాలంటే నాకేమనిపించింది అంటే, హిందీకి వెళ్ళి ఎన్టీఆర్ అన్న తెలుగు వాళ్ళు పరువు తీసాడేమో అనిపించింది. నిజంగా ఫీల్ అవుతారేమో, ఎవరైనా ఫీల్ అయినా పర్వాలేదు. ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనం 15 years బ్యాక్ చెప్పుకున్నాం, బాగుంది. కాకపోతే ఎన్టీఆర్ గారు దాని నుంచి బయటకు వచ్చేసారు. హీఈస్ మోర్ దాన్ దట్ నౌ. ఇంకా మనం ఆ చిల్లర చేష్టలు చేస్తే అట్ట. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎంట్రీ అప్పుడు వెనకాల నుంచి టైగర్ అరుస్తున్నట్టు సౌండ్లు, అది ఏం బీజిఎం, ఎవరు కొట్టారు. ప్లస్ ఆ రోల్ రీడా అనే ఆయనకి ఒక పాట, ఒక ర్యాప్ సాంగ్ ఇచ్చారు శైతాన్ అని. రాక ఇప్పుడు రోల్ రీడా అంటే నాకు తెలిసి తెలుగు స్టేట్స్లో ఎవరికి తెలియదు. అలాంటిది మంచి ఛాన్స్ వచ్చింది. ఎలాంటి సాంగ్ ఇవ్వాలి? సరే, నీ దగ్గర టాలెంట్ లేదు అయినా కూడా సాంగ్ వచ్చిందంటే వేరే వాడితో కొట్టించుకొని రావాయి, నీ పేరు మీద వేసేసుకో. ఇంత పరువు తీసే పనా? హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారు మీరు. వార్ 2 మూవీ రివ్యూ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. స్టోరీ లైన్ అండ్ స్క్రిప్ట్ విషయానికి వస్తే, స్టోరీ రొటీన్ రొట్ట, ఏం లేదు అందులో. దేశానికి ఆపద వస్తుంది, కాపాడాలి, ఏజెంట్లు వస్తారు, అండర్ కవర్ ఏజెంట్ వాళ్ళ సైడ్కి వెళ్ళిపోవాలా, ఇది చేయాలా, అది చేయాలా. ఏ సినిమా ఓపెన్ చేసిన ఇదే. అయాన్ ముఖర్జీ గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఉన్న మంచిగా రాసుకున్న స్టోరీనే చెడదొబ్బగలిగే ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి ఆయన. బ్రహ్మాస్త్ర మూవీ చూస్తే అయాన్ ముఖర్జీ గారి టాలెంట్ తెలిసిపోయింది మనకి. ఆ సినిమాలో అందరికీ పవర్స్ ఉంటాయి, విలన్ సైడ్ వాళ్ళ దగ్గర పవర్స్ ఉండవు. కానీ అందరూ విలన్స్ దగ్గర నుంచి పారిపోతూ ఉంటారు. పారిపోతా వాళ్ళ పవర్ విలన్కి ఇచ్చేసి అందరు చచ్చిపోతూ ఉంటారు. నాగార్జున గారు కానీ, మన షారుఖ్ ఖాన్ గారు కానీ. అంత మంచి స్టోరీ ఏదో ఏన్షియంట్ పవర్స్, గాడ్ గీడ్ రాసుకున్నారు, వేస్ట్ చేసేసారు. ఇంక ఇందులో ఏం చేస్తారు? నేను టీజరా ట్రైలరో అనాలిసిస్ చేసినప్పుడు చెప్పాను, ఇది ఏముండదు, రొటీన్ రొట్ట సినిమా అని. నా ప్రెడిక్షన్ తప్పు కాకూడదని అలా తీసారేమో, మరి తెలీదు. డైరెక్షన్ అంటే ఏంది? ఇద్దరు బిగ్ స్టార్స్ని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలా? పెద్ద బడ్జెట్ తీసుకురావాలా. సో వాళ్ళ పేరు మీద బడ్జెట్ తీసుకొచ్చాం, ప్రొడ్యూసర్లు అందరిని ఒప్పించాం. ఇంకేం చేయాలా? అవసరం లేనిది అవసరం ఉన్నది అన్నీ తీసుకొచ్చి స్టోరీలో కుక్కాము. ఇంకేం చేయాలా? పెద్ద పెద్ద బ్లాస్టింగ్లు చేయాలా, పెద్ద పెద్ద ప్లేన్లు తీసుకురావాలా, గ్రాఫిక్స్లో ఫైట్ పెట్టాలా, గాల్లో ఫైట్లు పెట్టాలా, చేజింగ్లు పెట్టాలా, అన్ని పెట్టేయాలా. ఎక్కడున్నా కూడా హీరోకి కానీ, అంటే మన ఎన్టీఆర్ గారికి కానీ, హృతిక్ రోషన్ గారికి కానీ గాలి తగులుతున్నట్టు ఏమనిపించదు. ఆకాశం నుంచి కింద పడుతుంటారు, నీట్గా ఉంటారు, హెయిర్ కూడా కదలదు. ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ సీన్ అప్పుడైతే ఏదో డ్రోన్ని ఏలాడ పట్టుకొని పోతారు. అసలు ఐడియా ఎవరికి వచ్చిందో మరి, దండం పెట్టాలి. గ్రాఫిక్స్ తెలుసు, విఎఫ్ఎక్స్ చేశారు, అర్థమైంది. సరే, అట్లీస్ట్ ఫ్యాన్ అయినా పెట్టండి ఆ ఫేస్ ముందు, గాలికి కొంచెం హెయిర్ అయినా ఎగురుద్ది. అది కూడా పెట్టలేదు. ఇవన్నీ తెలుసు. అయాన్ ముఖర్జీ గారి సంగతి నాకు బ్రహ్మాస్త్ర నుంచే తెలుసు. ఎన్టీఆర్ అని ఉన్నాడని పోయా. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ గారు బాగానే చేశారు, ఎన్టీఆర్ అన్న బాగానే చేశాడు. అక్కడ వాళ్ళకి స్టోరీ లేదు, కథ లేదు, అన్నీ అనుకూలంగా మార్చుకోవడం, అన్నీ అనుకూలంగా చేసుకోవడం చేస్తూ ఉంటారు డైరెక్టర్. యాక్టర్స్ అయినా ఏం చేస్తారు? వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఇంపాక్ట్ రాదు, ఎందుకంటే అది ఏమి లేదు. కియారా అద్వానీని అయితే ఆ బికినీ సీన్ కోసమే పెట్టుకున్నారు. ఎందుకంటే బికినీ సీన్ కోసం లాస్ట్లో ఫ్లైట్ నడపాలి. అందుకని ఫస్ట్లో ఒక మెడల్ ఇప్పించాలి, లాస్ట్లో ఫ్లైట్ నడిపించాలి, మధ్యలో బట్టలు ఇప్పియాలి. అంతకుమించి ఇంకేం లేదు కియారా అద్వానీది. అండర్ కవర్ ఆపరేషన్ అన్నప్పుడు అండర్ కవర్ అంటే అండర్ కవర్ లాగా ఉండాలి. ఏదో సినిమాలో మన బ్రహ్మానందం గారు వెళ్తారు చూడండి, 6 years బార్లోనో రెస్టారెంట్లోనో వెయిటర్గా పనిచేసి, అలా ఉండాలి అండర్ కవర్ ఆపరేషన్ అంటే. నిన్న అండర్ కవర్ ఆపరేషన్ మళ్ళీ వాళ్ళు మళ్ళీ రేపు అండర్ కవర్ ఆపరేషన్ మళ్ళీ వాళ్ళు రాలోకి వస్తాడు, అదంటారు ఇదంటారు. అంటే దేశాన్ని కాపాడాలి, అర్థమైంది. దానికోసం ఏమైనా చేస్తారా? టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారని మాత్రం అర్థమైంది. ఆ ఖర్చు వృధా ఖర్చు అని మాత్రం డైరెక్టర్ అర్థం చేసుకుంటే ఫ్యూచర్ సినిమాలకైనా బాగుంటుంది. అండ్ నాగవంశీ గారు, అయాన్ ముఖర్జీ గారు మన తెలుగు డైరెక్టర్స్ ఎవరూ చూపించలేనంత బాగా చూపించారు ఎన్టీఆర్ గారిని అని చెప్పారు. అంటే ఏంటండి, మీరు ఏ సినిమా పట్టుకుంటే ఆ సినిమానే తోపా? అంటే
మీరు పెట్టిన డబ్బులు టికెట్ రూపంలో తిరిగి వచ్చేస్తే ఇంక అయిపోయింది అక్కడతో. దానికోసం మీరు కూడా ఎన్ని మాటలైనా చెప్పేస్తున్నారు. అండ్ మా బాధ్యత అంట అది, అంటే మా బాధ్యత కాదు, ఫ్యాన్స్ బాధ్యత అంట. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ హిందీ నెట్ కంటే తెలుగు నెట్ ₹1 ఎక్కువ పెట్టాలంట. ఎందుకు పెట్టాలి? 2 స్టేట్ల నుంచి మీరు 10 స్టేట్లలో వచ్చే రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తారా? మీరు ఫ్యాన్స్కి బాధ్యత ఇచ్చారు, మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. మ్యూజిక్ అండ్ సౌండ్ విషయానికి వస్తే నాకైతే పాటలు ఏమంత అనిపించలా. ఆ రోల్ రీడర్ సాంగ్ అయితే మాత్రం కనిపిస్తే కొడదాం అనిపించింది. తప్పుగా అర్థం చేసుకోండి రోల్ రీడర్ గారు, నిజంగా అలాగే ఉందండి. హిందీకి పోయి మన తెలుగులో పరుగు తీస్తారు. ఏంటంటే పులి గంటరింపు ఎవరు పెట్టిందా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టాడా, మీరు పెట్టాడా అర్థం కావట్లేదండి. ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటే ఈ మూవీకి అంటే ఏదో పోతా ఉంటుంది. దేశాన్ని కాపాడాలా, టెర్రరిస్టులు ఉంటారు, ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళని ఎదిరించాలా, వాళ్ళని చంపమన్న వాళ్ళని కాపాడాలా, ఇవన్నీ రొటీన్ ఒక స్పై థ్రిల్లర్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే థ్రిల్ ఫ్యాక్టర్ ఏం లేదు ఇందులో. రొటీన్ స్పై డ్రామాలో ఉంటుంది ఇదంతా. ప్రతి సినిమాలో ఇదే ఉంటుంది. మీరు పఠాన్ సినిమా తీసుకోండి ఇదే ఉంటుంది, టైగర్ సినిమా ఉంది కదా ఆ సినిమాలో అంతే ఉంటాయి. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి ఈ స్పై డ్రామా లేదా సోల్జరు ఈ డ్రామా అన్నీ ఒకటే. కొత్తగా ఏమన్నా చూపించుంటే సరే కొంచెం అప్రిషియేట్ చేయొచ్చు. కొత్తది ఏమీ లేదు, కొత్తదనం ఏమంటే ఏం లేదు, జీరో. ఏదో సౌత్ ఇండియా నార్త్ ఇండియా మిక్స్ చేసి ఎన్టీఆర్ గారిని హృతిక్ రోషన్ గారిని పెట్టి ఏదో డ్రామా నడిపిద్దాం అనుకున్నారు, పండ్ల. నా పర్సనల్ ఒపీనియన్ మీరు అడిగితే నాకైతే మూవీ యావరేజ్ అని చెప్పాలనిపిస్తుంది. మరి బాగలేదు అని చెప్పడం కన్నా నాకు మనసు రాదనమాట కొన్నిసార్లు. అరే అట్టర్ ఫ్లాప్ ఈ మూవీ అని. బయట ఎవరైనా ఫ్రెండ్స్ అడిగితే అట్టర్ ఫ్లాప్ అని చెప్పేస్తాను, కానీ వీడియోలో అంత మాట అనడానికి కొంచెం మనసు రాదు. సో ఆ కనికరంతో ఎన్టీఆర్ అన్న మీద ఉన్న ప్రేమతో కొంచెం యావరేజ్ అనేసుకోండి. అర్థం చేసుకోండి, నేను ఇంత చెప్పినాక అది ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా ఆడియన్స్ రియాక్షన్ అయితే మూవీ అంటే చూస్తున్నాం ఏదో వస్తుంది, ఫైట్లు అంటున్నారు, బ్లాస్ట్లు చేస్తున్నారు, ట్రైన్ మీద దూకుతున్నారు, ఫ్లైట్లు ఎక్కుతున్నారు, అక్కడి నుంచి దూకుతున్నారు, డోర్లు పగలగొట్టేస్తున్నారు, ఏందో చేస్తున్నారు. ఏదో చేశారు, చూసాం, వచ్చాం అన్నట్టే ఉంది. ఏదో అలా ఆయన చెప్తాడు తాగుబోళ్ళు ఏదో పోస్తున్నారు, తాగుతున్నామని అట్టే చూశాను అనమాట ఇవాళ. ఈ మూవీ నేను ఎవరికైనా రికమెండ్ చేస్తానంటే వెళ్ళి చూడండి, పర్లేదు, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి టైంపాస్ కోసం. అంతేగాని స్టార్టింగ్లో 400-500 రూపాయలు ఖర్చు పెట్టి పోవాల్సిన సినిమా అయితే కాదు. ఖాళీగా ఉంటే వెళ్ళి చూడండి, మీ పనులన్నీ ఆపుకొని వెళ్ళి చూడాల్సిన సినిమా అయితే మాత్రం కాదు అని నాకు అనిపించింది. ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.